You all must switch off your mobiles. మీరందరూ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. Why? Because ఎందుకంటే we are going to worship the great God, మనం గొప్ప దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. God of gods. దేవాది దేవుడు. So when we gather in His presence, we must be very pious. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం చేరుకుంటామో మనం ఎంతో నీతిగా ఉండాలి. So that instrument disturbs our spiritual life. అది మన ఆత్మీయ జీవితాన్ని ఎంతో అడ్డంకిస్తుంది. When God wants to speak to us, ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతాడో 3 things will come in your mobile. 3 వస్తాయి మీ ఫోన్లలో. 3 విషయాలు. One is phone, ఒకటి ఫోన్ వస్తుంది, one is message, ఇంకొకటి మెసేజ్ వస్తుంది, and one more is advertisement. ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. 3 things definitely one another sometime it will come and disturb you. ఈ 3 విషయాలు ఎప్పుడో అప్పుడు మీ ఫోన్లలో వచ్చి మిమ్మల్ని ఆటంకపరుస్తాయి. So you cannot hear the word of God properly. అందుచేత మీరు దేవుని వాక్యము వినలేరు. So the word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే man cannot live by bread alone. మానవుడు కేవలం రొట్టె మాత్రంతోనే జీవించడు. దేవునితో జీవిస్తాడు. A man can survive not with mobile but survive the word of God. మానవుడు మొబైల్ చేత జీవించలేడు కానీ దేవుని వాక్యం చేత జీవిస్తాడు. So mobile can kill you. అయితే మీ ఫోన్ మిమ్మల్ని చంపివేస్తుంది. You may receive many messages in your mobiles how the small children use mobile and how they are today. మన చిన్న పిల్లవాళ్ళు కూడా మొబైల్ వాడుకుని ఈ రోజు ఎట్లున్నారో మనమే చూస్తున్నాం. There is no medicines for that. దానికి ఏ మందే గానీ లేదు. So it is better honor the Lord when you come into the house of God. శ్రేష్టమైనది ఏంటంటే దేవుని ఇంట్లోకి వచ్చినప్పుడు దేవుని గణపరచాలి. Yeah, mobile is there but it may not be used in the holy place. ఫోన్ ఉన్నాయి కానీ పరిశుద్ధ స్థలంలో వాడడానికి కాదు. Many places they come and sit in the house of God in worship. ఎన్నో స్థలాలు మీకు తెలుసు దేవుని ఇంట్లో కూడా వచ్చి వాళ్ళు ఆరాధించడానికి కూడుకుంటారు. What we will say to others? మనం వాళ్ళకి ఏం చెప్తాం? Our God is a great God. మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్తాం. Our God died, buried and rose again. మన దేవుడు చనిపోయినాడు, పాత పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. Our God, my God is a true God. నా దేవుడు నిజమైన దేవుడు అని So చెప్తాం. when you tell all these things, ఎప్పుడైతే మనం ఇవన్నీ చెప్తామో, when you come into the house of God, ఎప్పుడైతే మనం దేవుని ఇంట్లోకి వస్తామో, where is your spirituality? Where is your holiness? మీ ఆత్మీయత ఎక్కడ? మీ పరిశుద్ధత ఎక్కడ? When phone comes, you leave the word of God, you leave the message, you take your phone and go out and speak. ఎప్పుడైతే ఫోన్ వస్తుందో మనం దేవుని ఇంట్లో మనం విడిచిపెట్టి మనం బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాం. Is it you are honoring the Lord? అది మనం దేవుని గణపరుస్తున్నామా? No. లేదు. It's a Lord's day. It's a Lord's day today. ఇది దేవుని దినము, ఇది పరిశుద్ధ దినం ఈ రోజు. So this one day we must be attentive to God, we must be holy unto God. ఈ ఒక్క దినము మనం దేవుని ఇంట్లో ఉండాలి, దేవుని ఇంట్లో ప్రత్యేకంగా ఉండాలి. That means we must give the whole day for the Lord. ఇది ఏంటిదంటే మనం ఈ దినమంతా మనం దేవునికి ఇయ్యాలి. It's a great joy ఎంతో సంతోషము that we could come into the house of God to worship. మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నాం ఆరాధించడానికి. So our worship, God is expecting every day. మన ఆరాధన దేవుడు ప్రతిదినం కోరుకుంటున్నాడు. God is not expecting anything from us. మన దగ్గర నుంచి దేవుడు ఏదే గాని కోరుకుంటలేదు. Today the world is giving so many things to God. ఈ రోజు లోకము దేవునికి ఎంతో ఇస్తుంది. You think that God will accept that? మీరు అనుకుంటారా దేవుడు అది అంగీకరిస్తాడని? No, God will never accept that. దేవుడు ఎప్పుడైనా అంగీకరించరు. Do you know why? ఎందుకో తెలుసా? It is everything given to you and me to enjoy. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు నాకు ఇయ్యబడింది. That you could enjoy and glorify God. దాని నుంచి మనం సంతోషించి దేవుని మహిమపరచాలి. What people are doing? మానవులు ఏం చేస్తున్నారు? What is God is giving to us and giving back to God. దేవుడు ఏదైతే మనకి ఇస్తున్నాడో మనం అదే తిరిగి దేవునికి ఇస్తున్నాం. And what God will think? అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? A foolish man, ఓ వెరివాడా, I have given to you. నేను నీకు ఇచ్చినాను. I given money to you. నేను నీకు డబ్బులు ఇచ్చినాను. I given everything to you. Why you are giving back to me? నేను నీకు సమస్తం ఇచ్చినాను, నువ్వు నాకెందుకు ఇస్తున్నావు తిరిగి? So God never wants any physical things. అయితే దేవునికి శారీరకంగా ఏదే గాని వద్దు. But God need the spiritual thing. దేవునికి ఆత్మీయమైన విషయాలు కావాలి, which could glorify God. ఏదైతే దేవుని గణపరుస్తుందో. So what we can give to God? అయితే మనం దేవునికి ఏమి we ఇవ్వవచ్చు? give God our worship. మన ఆరాధనను దేవునికి ఇవ్వవచ్చు. So where it must come? అది ఎక్కడి నుంచి రావాలి? It must come from our heart. మన హృదయంలో నుండి రావాలి. Do you know the people, Hindu people go to the temple to take a coconut and they will go. హైందవులను మనం చూసినట్లయితే వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొబ్బరికాయ తీసుకుని వెళ్తారు. Do you know what is the meaning of that? దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? They also doesn't know. వాళ్ళకు కూడా తెలియదు. Everybody are doing, they also doing. అందరు చేస్తున్నారు, వాళ్ళు కూడా What చేస్తున్నారు. they doing is వాళ్ళు ఏం చేస్తున్నారంటే they going and taking to the image. వాళ్ళు అక్కడ ఆ ఆకారంకి వాళ్ళు తీసుకెళ్లి and what they will do? వాళ్ళు అక్కడ ఏం They చేస్తున్నారు? will break it వాళ్ళు దాన్ని ఇరగ్గొట్టి and they will say this is the
pure water we want to surrender unto you. వాళ్ళు ఏమంటారంటే ఆ కొబ్బరి నుంచి వచ్చే నీళ్ళు ఇవి శ్రేష్టమైన నీళ్ళు నీకు ఇస్తున్నామని అంటారు. Nobody has seen that water. వాళ్ళు ఆ నీళ్ళని ఎవరే కానీ చూడలేదు. So they want to give that water unto that image. వాళ్ళు ఆ ఆకారంకి ఏదైతే ఉందో ఈ నీళ్ళని ఇవ్వాలనుకుంటున్నారు. But God doesn't want that coconut. కానీ దేవునికి ఆ కొబ్బరికాయ కాదు కావాల్సింది. But what God needed? దేవునికి ఏం కావాలి? God needed your heart. దేవునికి నీ హృదయం కావాలి. For God's sight, our heart is like a coconut. అయితే దేవుని దృష్టికి మన హృదయం ఎట్లుందంటే ఒక కొబ్బరికాయ లాగా ఉంది. So when it break it, ఎప్పుడైతే అది విరగొట్టబడుతుందో what will come? అప్పుడు ఏమొస్తుంది? It comes a new worship. అప్పుడు కొత్త ఆరాధన వస్తుంది. If God's want to have a coconut, ఒకవేళ దేవునికి కొబ్బరికాయ కావాలన్నట్లయితే sometime coconuts will become with a rotten thing. కొన్నిసార్లు కొబ్బరికాయలు కూడా చెడిపోతాయి. They will go and break it. It is a rotten thing we are going to give to God. ఎప్పుడైతే తీసుకెళ్లి దాన్ని ఇరగొడతామో అది చెడిపోతుంది, దాన్ని కూడా ఇస్తారు. So that's the reason God never wants anything physical thing. అందుకొరకే దేవునికి ఏదే గాని శారీరకంగా వద్దు. God want the holy thing. దేవునికి పరిశుద్ధమైనది కావాలి. What is that holy thing? ఆ పరిశుద్ధమైనది ఏంటిది? Our heart. మన హృదయమే. Heart. మన హృదయం. What the Bible says? బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే అందరికైనా the worst thing. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. Who can know it? దాన్ని ఎవరు కొత్తపరుస్తారు? In our past life, మన గత జీవితంలో our heart was like that. మన హృదయం ఆ విధంగా ఉండే. It's a rotten thing. అది చెడిపోయింది. It is a sinful thing. అది పాపంతో ఉంది. So the loving God when has come into our heart, అయితే జీవం గల దేవుడు ఎప్పుడైతే మన హృదయంలోకి వచ్చినాడో, so what will happen? అప్పుడు ఏమైతుంది? The sin will disappear. ఈ పాపం అనేది వెళ్ళిపోతుంది. So if in a dark room, మనం చీకటి గదిలో ఉంటే, if you switch on a light in the dark room, మనం లైట్ కనుక స్విచ్ ఆన్ చేస్తే అక్కడ what will go? ఏం వెళ్ళిపోతుంది? అక్కడ నుంచి చీకటి వెళ్ళిపోతుంది. So the darkness will go. అయితే అక్కడ నుంచి చీకటి వెళ్ళిపోతుంది. Darkness speaks about the sin. అయితే ఈ చీకటి అనేది పాపం గురించి మాట్లాడుతుంది. So when the light comes, the darkness will go. ఎప్పుడైతే వెలుగు అక్కడికి వస్తుందో చీకటి అనేది వెళ్ళిపోతుంది. Who is this light? ఈ వెలుగు అనేది ఎవరు? The Lord Jesus alone said, యేసు ప్రభుల వారే చెప్పినారు, I am the light of the world. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని So when చెప్పినారు. we are in the darkness, ఎప్పుడైతే మనం చీకటిలో ఉన్నామో, when we are in the sinful life, మనం ఎప్పుడైతే పాపపు జీవితంలో ఉన్నామో, when we are born again, ఎప్పుడైతే మనం తిరిగి when we are జన్మించామో, baptized, మనము బాప్తిజం when పొందినామో, your sins are forgiven, మన పాపం క్షమించబడ్డాయి. Jesus came into this heart. యేసు ప్రభుల వారు ఈ హృదయంలోనికి వచ్చినాడు. When Jesus came into our heart, ఎప్పుడైతే యేసు ప్రభువు హృదయంలోకి వచ్చినాడో, the darkness will go away. చీకటి వెళ్ళిపోయింది అక్కడ The నుంచి. sin will go away. పాపం అనేది వెళ్ళిపోతుంది. So this heart became a holy. అప్పుడు ఈ హృదయం అనేది పరిశుద్ధపరచబడింది. So this holy heart, ఈ పరిశుద్ధమైన హృదయము, this word of God enters in our heart, దేవుని వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి ప్రవేశిస్తుందో, and that heart ఆ హృదయము filled with the word, వాక్యం చేత నింపబడింది. and when you break it in our worship, ఎప్పుడైతే ఆరాధనలో దాన్ని విరగొడతామో, Lord Jesus will be satisfied. అప్పుడు దేవుడు తృప్తి పొందుతాడు. That is a true coconut. అది నిజమైన కొబ్బరికాయ. Which is the true coconut? నిజమైన కొబ్బరికాయ ఏది? Heart is a true coconut. మన హృదయం అనేది నిజమైన కొబ్బరికాయ. It must be broken. అది విరగొట్టబడాలి. It must be broken, then the Lord will accept our worship. ఎప్పుడైతే మన హృదయం అనే కొబ్బరికాయ విరగొట్టబడుతుందో, అప్పుడు దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. That is a true worship. అది నిజమైన ఆరాధన. Giving anything unto God, it is not a worship. ఏదైనా దేవునికి ఇస్తే అది ఆరాధన కాదు. It is not a worship. అది ఆరాధన కాదు. God never wants anything your physical things. దేవునికి శరీర సంబంధంగా ఏదే గాని వద్దు. God wants your worship. దేవునికి నీ ఆరాధన మాత్రమే కావాలి. That too comes from your heart. ఏదైతే హృదయంలోంచి వస్తుందో అది కావాలి. How it will come? ఏ రీతిగా వస్తుంది? When you hear the word of God, ఎప్పుడైతే దేవుని వాక్యం వింటావో, then you could bring that new worship. అప్పుడే నూతనమైన ఆరాధన వస్తుంది. So let us go to the Psalms. మనం కీర్తనకు వెళ్దాం. Psalms 103. దావీదు రాసిన కీర్తన 103. We will read alternatively verse 1 to 10. 103వ కీర్తన 1 నుంచి 10 వరకు మార్చి చదువుకుందాం. So please turn to your Bible to Psalms 103. దయచేసి 103వ కీర్తన అందరూ తీయవలసిందిగా మనవి And చేసుకుంటున్నాం. please read loudly. బిగ్గరగా చదవండి. Bless the Lord, O my soul, and all that is within me. Bless his holy name. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. Who forgiveth all thy iniquities, who healeth all thy disease. నీ సంకటములన్నిటినీ కూర్చుకున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణము పిలుచుబడును. Who satisfy thy mouth with the good things, so that thy youth is renewed like an eagle.
Brothers, try to read loudly. సోదరులు గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. He made, verse 7, he made known his ways unto Moses, his acts unto the children of Israel. యెహోవా దయాదాక్షణ పూర్ణుడు, దీర్ఘ శాంతము కనికన పూర్ణ గలవాడు. Verse 9, తొమ్మిదవ వచనం. he will not always chide, neither will be keep his anger forever. ఆయన నీతిమంతుడు కాదు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. It's a very good psalm ఇది ఎంతో శ్రేష్టమైన కీర్తన, written by the King David. దావీదు రాజుతో వ్రాయబడింది. So what he starts, ఇక్కడ ఆయన దేంతో ఆరంభిస్తాడంటే, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుడి. See, the worship must come by man, అయితే మానవునికి ఆరాధన ఎక్కడి నుంచి రావాలి? by man. మానవుని ద్వారా రావాలి ఆరాధన. But here psalmist says, bless the Lord, O my soul. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవాను సన్నుతించుమి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. Why King David want to worship with soul? ఎందుకు దావీదైన రాజు దేవుడిని ఆత్మతో ఆరాధించాలనుకుంటున్నాడు? That's what he says, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా. So who will bless the Lord? ఎవరు దేవుని A ఆశీర్వదిస్తారు? physical body must bless the Lord. ఒక శరీరం అనేది దేవుని ఆశీర్వదించాలి. But here David says, కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము And అంటాడు. all that is within me, bless his holy name. నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. Why the soul must bless the Lord? ఎందుకు ఆత్మ అనేది దేవుని ఆశీర్వదించాలి, సన్నుతించాలి? The word of God says, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, when God created man, ఎప్పుడైతే దేవుడు మానవుని సృష్టించినాడో, and the Bible says in Genesis chapter 2 verse 7, బైబిల్ గ్రంథం చెప్తుంది ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనములో, and when God created a man ఎప్పుడైతే దేవుడు మానవుని సృష్టించినాడో, and blow the breeze, the wind in the man's nostril, ఎప్పుడైతే ఆయన జీవ వాయువును నాసిక రంధ్రాలలో ఊదినాడో, and the word of God says, man being a living soul. అప్పుడు నరుడు జీవాత్మాయను అని ఉన్నది. So when God breathed in the man's life, the soul, God's soul has come into the man's life. ఎప్పుడైతే దేవుడు మానవుని నాసిక రంధ్రాలు ఊదినాడో, అప్పుడు నరుడు జీవాత్మాయను, అప్పుడు దేవుని ఆత్మ నరులోనికి వచ్చింది. All the person in this world who are surviving this earth, whether they may be Christian or any religion or anything, but he has the soul of God. ఈ లోకంలో జీవించే మానవి జాతి అందరిలో దేవుని ఆత్మ అనేది ఉన్నది. Then you may be thinking, then why they are not accepting the Lord Jesus? మీరు అనుకోవచ్చు, మరి వారెందుకు దేవుని అంగీకరిస్తలేరని. Some years back, కొన్ని సంవత్సరాల క్రితము, you and I also doesn't know the Lord Jesus. మీకు నాకు కూడా తెలియదు యేసు ప్రభు ఎవరు అంటే. But now, కానీ ఇప్పుడు you could know the Lord Jesus as a savior. యేసు ప్రభు అనే వారు రక్షకుడని మీకు ఎరిగి ఉంటున్నారు. The word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, every knee shall bow, every tongue shall confess that Jesus Christ is the Lord. ప్రతి ఒక్క మోకాలు, ప్రతి ఒక్క నాలుక ఒప్పుకుంటుంది యేసు ప్రభువారే దేవుడని. So our knee also has bowed down, our tongue also confessed that Jesus Christ is the Lord. మన మోకాలు కూడా వంగబడింది, మన నోటితో కూడా మనం ఒప్పుకున్నాం యేసు ప్రభువే దేవుడని. The day will come, they also will born again. ఒక రోజు వస్తుంది, వాళ్ళు కూడా తిరిగి జన్మిస్తారు. So every soul could know about the Lord Jesus. ప్రతి ఒక్క ప్రాణంకు అర్థమవుతుంది యేసు ప్రభువే దేవుడని. When this grace period is there, ఎప్పుడైతే కృపకాలం అనేది ఉందో, till then everybody can receive the salvation. అప్పుడు దాకా రక్షణ అనేది అందరూ పొందుకోవచ్చు. When the grace period is removed, ఎప్పుడైతే కృపకాలం అనేది అయిపోతుందో, that is the last day, then again there will be no any salvation to any mankind. ఇంకా అదే చివరి రోజు, దాని తర్వాత రక్షణ అనేది ఉండదు మానవునికి. So before that time only we have been accepted the Lord Jesus. అయితే ఆ సమయం అంతం కాకముందే మనం యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినాం. We are called the children of God. మనం దేవుని పిల్లలంగా పిలువబడ్డాం. So here King David says, ఇక్కడ రాజైన దావీదు ఏమంటాడంటే, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. Why he is telling about the soul is, ఎందుకు ప్రాణం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? God is so mindful about the soul. దేవునికి ఈ ఆత్మ పట్ల ఎంతో బాధ్యత ఉన్నది, పట్టింపు ఉన్నది. He is not mindful about the body. ఆయన శరీరంకి ఏ మాత్రమే పట్టింపే కానీ లేదు. Because this has come with a mud. ఎందుకంటే ఇది మట్టితో చేయబడింది. It will go to mud again. అది తిరిగి మట్టికే వెళ్ళిపోతుంది. But the soul which is given by God, it will go to God. ఏ ఆత్మ అయితే దేవుని ద్వారా ఇవ్వబడిందో అది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. David could understand the meaning of the soul.
దావీదుకి అర్థమైంది ప్రాణంకి వచ్చే విలువ అంటే. God is mindful about the soul, not body. దేవుడు ఆత్మ పట్ల ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు, శరీరం పట్ల కాదు. In Matthew chapter 10, మత్తయి 10వ అధ్యాయము verse 28. 28వ వచనము. Matthew chapter 10, verse 28. మత్తయి 10వ అధ్యాయము 28వ వచనము. Sorry, 11:28, please. 11:28. 11:28. So here the word of God says, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, come unto me all your labor. ప్రయాసపడి పాప భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటుంది. What is going to give there when you come into him? ఎప్పుడైతే మనం వస్తామో అక్కడ మనకి ఏం దొరుకుతుంది? He will give peace. మనకి శాంతిని ఇస్తాడు. He will give you rest. Rest means speaks about the peace. మనకి విశ్రాంతి ఇస్తాడు. విశ్రాంతి అనగా శాంతి ఇస్తాడు. Matthew chapter 10, మత్తయి 10వ అధ్యాయము verse 28. 28వ వచనము. What says? దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, Don't fear the person who kill your flesh, ఎవరైతే మీ శరీరాన్ని చంపుతారో వాళ్ళకి భయపడకండి. but fear the person who is going to kill your soul. ఎవరైతే మీ ఆత్మని చంపుతారో వాళ్ళకి భయపడండి అని Who చెప్తుంది. has an authority to kill our soul? ఎవరికి ఈ అధికారం ఉంది మన ఆత్మని చంపడానికి? The one who given his soul unto us. ఎవరికైతే ఆయన ఆత్మను మనకిచ్చినాడో ఆ వ్యక్తికే మన ఆత్మను చంపే అధికారం ఉంది. So this God, అయితే ఈ దేవుడు he has given a soul to you and me. మీకు నాకు ఆయన ఆత్మని ఇచ్చినాడు. So David could understand the importance of the soul. అయితే దావీదుకి ఆత్మ పట్ల ఉన్న భారం అనేది అర్థమైంది. That's the reason he's saying, bless the Lord, O my soul. అందుకొరకే దావీదన్న రాజు చెప్తున్నాడు, యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. How long? ఎంతకాలము? And all that is within me, bless his holy name forever. నాలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నుతించుము అని చెప్తుంది. So the King David teaches to you and me in this morning is, we must worship the Lord who has given the soul for you and me. అయితే దావీదైన రాజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవరైతే మనకు ఆత్మనిచ్చినాడో ఆ దేవుణ్ణి మనం ఆరాధించాలి. Verse 2. 2వ వచనము. Psalms 103 verse 2. కీర్తన 103 2వ వచనము. Again he is saying here, bless the Lord, O my soul, and forget not all his benefits. మళ్ళా ఇక్కడ దావీదైన రాజు ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. What is that benefit God could do towards the soul? అయితే దేవుడు ఆత్మ పట్ల చేసిన ఉపకారం అనేది ఏంటిది? That David could understand about this. దావీదుకి అర్థమైంది దీని గురించి, ఉపకారం అనే దాని గురించి. That he could done this great thing into this soul. ఈ గొప్ప కార్యము దేవుడు ఆత్మ పట్ల చేసినాడు. Forget not all the benefits which has done toward the soul. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకటి అని చెప్తున్నాడు. What is that benefit? ఆ ఉపకారం అనేది ఏంటిది? Psalms 116. 116వ కీర్తన Psalms 116 verse 8. 8వ వచనము. కీర్తన 116 8వ వచనము. What the word of God says, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, thou hast delivered my soul from death. మరణం నుంచి నా ప్రాణమును కాపాడినావని చెప్తుంది. That is the greatest benefit David could understand. దావీదుకి గొప్ప ఉపకారం ప్రాణం పట్ల అర్థమైంది. That is, అంటే ఏంటిదంటే, oh Lord, you have delivered my soul. ఓ దేవా నా ప్రాణం నిన్ను కాపాడినావు. You have delivered my soul from the enemy. నువ్వు శత్రువు నుంచి నా ప్రాణాన్ని కాపాడినావు. Who was the enemy to the David? దావీదుకి శత్రువు ఎవరు? Saul was the greatest enemy to him. సౌలు గొప్ప శత్రువు దావీదుకి. So he could deliver David many times. దావీదుని సౌలు నుంచి ఎన్నో సార్లు దేవుడు రక్షించినాడు. That's the reason he says, అందుకొరకే దావీదు ఏమని for thou hast delivered my soul from death. మరణం నుంచి నా ప్రాణంను కాపాడిన దేవుడా అని చెప్తున్నాడు. Secondly, రెండవదిగా mine eyes from tears. నా కన్నీళ్ళ నుంచి కాపాడినాడు. Thirdly, మూడవదిగా my feet from following. నా పాదములు తొట్టిల్లకుండా కాపాడినాడు. How many times we fall? ఎన్నిసార్లు మనం పడిపోతాం? Not falling like children. మనం పిల్లల వల్లే పడిపోవడం కాదు. I'm talking about we fall towards the sin.
మనం పాపంలోకి పడిపోతాం. How many times we have fallen? ఎన్నిసార్లు పడిపోతాం? Many times we fall. ఎన్నో సార్లు పాపంలోకి పడిపోతాం మనం. In a week, many times we fall. వారంలో ఎన్నో సార్లు పడిపోతాం. In a year, many times we fall. సంవత్సరంలో ఎన్నో సార్లు పడిపోతాం. Many times we fall in the month also. మనం నెలలో ఎన్నో సార్లు పడిపోతాం. Then we come into the Lord. మనం తిరిగి దేవుని దగ్గరకు అయ్యో వస్తాం. ప్రభువా నేను తప్పిపోయాను, అయ్యో పడిపోయాను ప్రభువా. అయ్యో ప్రభువా నేను పడిపోయినానని చెప్తాం. If you count it by yourself, నిన్ను నువ్వు లెక్క పెట్టుకుంటే how many times you have fallen, ఎన్నిసార్లు పడిపోయినావు. your hair also not been. అంత జుట్టు కూడా మనకు ఉండదు. So much we have sinned against God. అన్ని సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినాం. So many times we have fallen. అన్ని సార్లు మనం పడిపోయినాం ఎన్నో సార్లు. One day, ఒక రోజు there's a God servant. దైవ సేవకుడు ఉన్నారు. And his son and his family was there. వాళ్ళ కుమారుడు ఇంకా వాళ్ళ కుటుంబం ఉండే. So this son was so disobedient to his father. ఈ కుమారుడు తండ్రి పట్ల ఎంతో అవిధేయత చూపెడుతున్నాడు. So whenever he is disobedient to God, father, ఎప్పుడైతే తండ్రి మాట కొడుకు ఇంటలేదో, what will parents will do? అక్కడ తల్లిదండ్రులు ఏం చేస్తారు? మన మాటలు వినకపోతే, మన మాటలు వినకపోతే ఏం చేస్తారు? మీ పిల్లలు ఎప్పుడు కొట్టలేదా? చెప్తలేరా? So even this God servant had done the same thing to that boy. ఈ దైవ సేవకుడు కూడా తండ్రి కూడా అదే రీతిగా చేసినాడు He పిల్లవాడు. used to beat and beat and beat every time he disobedient to father. ఎప్పుడైతే తండ్రికి అవిధేయత చూపెట్టినాడో ప్రతిసారి కొట్టినాడు పిల్లవాడిని. Not a story, it's a fact. ఇది కథ కాదు, వాస్తవం జరిగింది. So father got so much fed up about that boy. ఇంకా తండ్రి ఆ కొడుకు పట్ల ఎంతో విసుగు పొందినాడు. Son, అయితే చెప్పినాడు, కుమారుడా, now I will won't beat you. ఇప్పటి నుంచి ఇంకా నేను కొట్టను. So many times I told you not to do that, you are doing the same thing. నేను ఎన్నో సార్లు చెప్పినా నువ్వు అది చెయ్యకుంటే నువ్వు అదే చేస్తావు. Like this only they to live in the church. వాళ్ళు కూడా మందిరంలో నివసిస్తుండేవారు. They have a separate quarters. వాళ్ళకి సపరేట్ క్వార్టర్ ఉంది. So like this they also be their God servant. అక్కడ కూడా దైవ సేవకుడుగా ఉండేవారు వాళ్ళు. So near to their house there was a tree was there. వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండే. Then the father said, అప్పుడు తండ్రి చెప్పినాడు, no more I will beat you. ఇంకా నేను కొట్టను. Whenever you have been disobedient to me, ఎప్పుడైతే నువ్వు నాకు అవిధేయత చూపెడతావో, go and take a nail and hammer and nail one nail into that tree. ఆ చెట్టుకి వెళ్ళి ఒక మేకుని తీసుకుపోయి దాన్ని కొట్టు అని చెప్తాడు. So many time again he repeated the same thing. అదే రీతిగా పదే చేస్తుంటాడు కుమారుడు. So he went and nailed on the trunk. అయితే కుమారుడు వెళ్తుండే ఆ చెట్టుకున్న మొద్దు మీద ఆ మేకుని కొడుతుండే. Then after some time, దాని తర్వాత the whole nail was been filled with the trunk. ఆ చెట్టుకున్న మొద్దు మొత్తం మేకులతో నింపబడింది. Then he came back. దాని తర్వాత తిరిగి వచ్చినాడు. Daddy, there is no place. అప్పుడు చెప్పినాడు, నాయన ఇక స్థలమే లేదు మేకు. Now you count all the nails. ఇప్పుడు నువ్వు ఆ మేకులన్నీ లెక్క పెట్టు అని చెప్తాడు. No, I can't count. So much are there. నేను లెక్క పెట్టాను, ఎన్నో మేకులు ఉన్నాయి. Now where you could nail now? ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కడ కొడతావు మేకుని? No place, Daddy. ఇంకా అక్కడ స్థలమే లేదు డాడీ అని చెప్తాడు. Then the daddy said, అప్పుడు డాడీ అంటాడు, I'll show you one more place. ఇంకొక స్థలం నీకు చెప్తాను అని చెప్తాడు. You go and nail over there. నువ్వు అక్కడ పోయి మేకులు కొట్టు అని చెప్తాడు. You go and nail on the Jesus hand once again. నువ్వు వెళ్ళి నువ్వు యేసు ప్రభువుల హస్తాల మీద కొట్టు మేకులు అని చెప్తాడు. The boy started crying. అప్పుడు ఆ కుమారుడు ఏడవడం ప్రారంభిస్తాడు. Started crying. ఏడవడం ప్రారంభిస్తాడు. Every sin that you are committing, nailing on and on into the Lord Jesus. ప్రతి ఒక్క పాపమును మనం ఏదైతే చేస్తున్నామో అది మనం దేవుని హస్తాలకు మేకులు కొడుతున్నాం. So when we count our fallenness, ఎప్పుడైతే మనం ఎక్కడైతే పడిపోతామో అది లెక్క పెట్టుకుంటే, there is a number of sin we have committed. ఎన్నో పాపాలు మనం చేసినాం. So here the Bible says, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, verse 2, రెండవ వచనము, bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుడి అని చెప్తుంది. Such a sinful people you and I are. అంత పాపులం మీరు నేను. On and on we fall. మనం పదే పడిపోతాం. According to Psalms 116 verse 8. మనం 16వ కీర్తన 8వ వచనం చూసినట్లయితే, the word of God says, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, when I yet to fall, he had holded me. నేను ఎప్పుడైతే పడిపోబోతున్నానో నన్ను పట్టుకున్నావు. Psalms 116 verse 8. 116వ కీర్తన 8వ వచనం, my eyes from tears and my feet from falling. నా ప్రాణము కన్నీళ్లు విడవకుండా నా కన్నులను నేను నా పాదలు జారి పడకుండా. That means we have been
fallen many times, He has holded us. మనం ఎన్నోసార్లు పడిపోబోతుండగానే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. So that's the reason David also gone through with this experience. దేవుడు కూడా దావీదు కూడా ఈ అనుభవం గుండా వెళ్ళినాడు. He has fallen many times, ఎన్నోసార్లు పడిపోయినాడు. but Lord lifted him up. మళ్ళా తిరిగి దేవుడు ఆయన లేపినాడు. After lifting up from all his failure, ఆయన పతనాల నుంచి ఆయన లేపిన తర్వాత then he started writing the Psalms 103. అప్పుడు 103వ కీర్తన రాయడం మొదలు పెట్టినాడు. The word of God says, దేవుని వాక్యం ఏమేం చెప్తుందంటే, bless the Lord, O my soul, and forget not all his benefit. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలు దేనిని మరవకుడి అని చెప్తుంది. He could deliver his soul from the darkness. ఆయన చీకటి నుంచి ఆయన ప్రాణాన్ని కాపాడినాడు. God has delivered him when you are to fallen, ఎప్పుడు ఆయన పడిపోతుండగానో దేవుడు ఆయనను కాపాడినాడు. and he has to care about him that he may not cry. He wiped away all his tears. ఆయన కన్నీళ్లను తుడిచినాడు. So these three things, ఈ మూడు విషయాలు according to Psalms 116 verse 8, 116వ కీర్తన 8వ వచనం ప్రకారము the word of God says, దేవుని వాక్యం ఏం he చెప్తుందంటే, delivered my soul. ఆయన నా ప్రాణంను కాపాడినాడు. Number 2. రెండవదిగా mine eyes from tears. నా కన్నీళ్లు విడవకుండా కాపాడినాడు. From where he has delivered his soul? ఎక్కడి నుంచి ఆయన ప్రాణం కాపాడినాడు? From the death. మరణం నుంచి. So many times the death has come unto David. ఎన్నో సార్లు మరణం అనేది దావీదుకి చేరుగా వచ్చింది. But he has delivered him and protected him. కానీ ఆయనని భద్రపరిచి కాపాడినాడు. రెండవదిగా the word of God says, mine eyes from tears. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కన్నీళ్లను విడవకుండా కూడా కాపాడినాడు. మూడవదిగా I may not sleep and fall, he had protected me. జారి పడకుండా కూడా కాపాడినాడు. Such a great God, he could do a great thing to King David. అంత గొప్ప దేవుడు గొప్ప కార్యము దావీదు పట్ల చేసినాడు. Then he could write Psalms 103. అప్పుడు 103వ కీర్తన దావీదు రాసినాడు. What he could write? ఏం రాసినాడంటే, bless the Lord, O my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. రెండవదిగా bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుడి అని. What is the benefit which King David could understand? దావీదుకి దేవుడు చేసిన ఉపకారం అనేది ఏం అర్థమైంది? Psalms 116:8 we could see over there. 116వ కీర్తన 8వ వచనంలో మనం చూసినాం, delivered from the death. మరణం నుంచి తప్పించినాడు. రెండవదిగా, and he has protected him, he may not cry. ఆయన కన్నీళ్లు విడవకుండా కాపాడినాడు. మూడవదిగా, he may not fall. ఆయన జారి పడిపోకుండా కాపాడినాడు. That's the reason you could enjoy that love. You could write Psalms 103. అందుచేత ఈ అనుభవం పూర్వకం వెళ్ళినాడు కాబట్టి 103వ కీర్తన రాసినాడు. So now we have come here. మనం ఇక్కడికి వచ్చినాం. We also come here like David to worship him. మనం దావీదు వలె దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చినాం. So what purpose you had come here? What God has done in your life? ఏ మనసుతో మనం ఇక్కడికి వచ్చినాం? దేవుడు మన పట్ల ఏం చేసినాడని వచ్చినాం. The verse 2 says, రెండో వచనం ఏం చెప్తుందంటే, forget not all his benefits. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుడి అని చెప్తుంది. You have come into the house of God. మనం దేవుని ఇంట్లోకి వచ్చినాం. That you have received something, you have come into the house of God to worship. మనం ఏదో పొందినాం కాబట్టి మనం దేవుని ఇంట్లోకి ఆరాధించడానికి వచ్చినాం. What is that benefit you could receive? ఈ ఉపకారం ఏం పొందినాం మనము? If you never received this benefit, you never come to the house of God. ఒకవేళ మనం ఉపకారం అనేది దేవుని నుండి ఏదే గాని పొందకుంటే మనం దేవుని ఆరాధించడానికి రాము. When you have come, that means you have received some benefit from God. మనం ఎప్పుడైతే వచ్చినామో మనం దేవుని దగ్గర నుంచి పొందినాం కాబట్టి వచ్చినాం. What you received? ఏం పొందుకున్నాం మనం? Why you had come? ఎందుకు వచ్చినాం మనం? ఆరాధించాలండి. అందరూ ఆరాధిస్తారండి. Even the worldly people also they will worship. లోకస్తులు కూడా ఆరాధిస్తారు. But what purpose you had come in this morning here? కానీ మనము ఎందుచేత ఇక్కడికి వచ్చినాం? If you ask Gentiles, మనం లోకస్తులను అడిగితే, why you go over there temple? మీరు ఎందుకు గుడికి వెళ్తారు? ఏమండి అందరూ వెళ్తున్నాం, మేము కూడా వెళ్తాం. అందరూ వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్తున్నాం. నీ సంగతి ఏంటి? మీరెందుకు గుడికి వచ్చారు? మీరెందుకు గుడికి వచ్చారు చెప్పండి. అందరూ వస్తున్నారు కదా, మేము కూడా బైబిల్ సంకలో పెట్టుకొని వస్తున్నాం అండి. అదేనా నీ జవాబు? Is it your answer is this? మీ జవాబు అదేనా? Why you are coming out here in the house of God? దేవుని ఇంట్లోకి ఎందుకు వస్తున్నాం మనం? ఆరాధించాలండి. ఎందుకొరకు ఆరాధించాలి? Why you must worship God? ఎందుకు మనం దేవుని ఆరాధించాలి? రెండు జవాబు చెప్పండి.
Please try to give the two answers, then only you can understand this message. Why you had come, what for you had come? ఎందుకు వచ్చారు, దేని నిమిత్తమై ఇక్కడికి వచ్చారు, దేని కొరకు ఇక్కడికి వచ్చారు? ఏమండి అందరూ వస్తారు, నేను కూడా వచ్చాను కాదు. ఇఫ్ ఎనీబడి ఆస్క్ యూ when you come to the church, ఎక్కడికి వెళ్తున్నారండి? మందిరం కండి, చర్చ్కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారండి? ఏమో అండి. లేకుంటే ఆరాధన చేస్తామండి. దేని కొరకు చేస్తారండి? తెలియదండి. ఇస్ ఇట్ దిస్ ఆన్సర్? ఇదే జవాబు ఇస్తావా నువ్వు కూడా? నో. Here King David says, ఇక్కడ రాజైన దావీదు అంటున్నాడు, I will never forget the benefit which has done. నేను దేవుడు నా పట్ల చేసిన ఉపకారం నేను ఎన్నడే గాని మర్చిపోను అని What అంటున్నాడు. David could receive this benefit? దావీదు ఏం ఉపకారం పొందుకున్నాడు? ఏం ఉపకారం పొందారండి? కీర్తనలు 116:8 ఏం రాయబడి ఉంది? చెప్పండి. నన్ను నా ఆత్మని, ప్లీజ్ రీడ్ ఎనీవన్, దయచేసి చదవండి. Psalms 116:8. చాలండి. నంబర్ 1, మరణము నుంచి నా ప్రాణముని కాపాడు. నంబర్ 2, మనకి ఎన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి? హౌ మెనీ టైమ్ వి క్రై? ఎన్నిసార్లు మనం ఏడుస్తాం? David gone through the same experience like you and I. మీరు నేను ఏ విధంగా అయితే అనుభవంలో వెళ్ళినాడో దావీదు కూడా అదే అనుభవంలోకి వెళ్ళినాడు. All the days of his life he was been, tears were rolling in his eyes. ఆయన జీవితం అంతా ఏడుపుతోనే వెళ్ళింది. Thirdly, మూడవదిగా he made him to stand stable. ఆయన స్థిరముగా నిలబడటకు సాయం చేశాడు. These three things ఈ మూడు he could విషయాలు enjoy by the Lord. He could write Psalms 103. ఈ మూడు అనుభవాల గురించి వెళ్ళినాడు కాబట్టి 103వ కీర్తన రాసినాడు. With an experience he could write. అనుభవంతో రాసినాడు. Not body, not a physical mouth could worship. శరీరానుసారంగా ఆరాధన కాదు. Oh, he says, oh my soul, ఓ నా ప్రాణమా అని చెప్తాడు. bless the Lord all the benefit he has given. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకటి అని చెప్తాడు. మూడు పొందిన గారికి, for receiving these three things he could say that, oh my soul, bless him. ఈ మూడు విషయాలు పొందినాడు కాబట్టి ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చెప్తాడు. What you and I received, మీరు నేను ఏం పొందుకున్నాం? we will see this and we'll go to worship. మనం ఇది చూసినాక మనం ఆరాధనకు వెళ్దాం. So here the word of God says, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, forget not all his benefits. Psalms 103 verse ఆయన 2. చేసిన ఉపకారములలో దేనిని మరొకటి అని చెప్తుంది. What is that benefit we have ఈ received? ఉపకారం అనేది ఏంటిది మనం పొందుకున్నది? Colossians chapter 1, కొలస్సీయులకు రాసిన పత్రిక chapter 1 verse 13. మొదటి అధ్యాయము 13వ వచనము. చాలండి. What the word of God says, దేవుని వాక్యం ఏం he has చెప్తుంది? delivered us from the darkness. ఆయన చీకటి నుంచి మనల్ని విడిపించినాడు. Darkness speaks about sin. చీకటి దేని గురించి మాట్లాడుతుంది అంటే పాపం గురించి మాట్లాడుతుంది. So he has delivered us from the darkness. మనల్ని చీకటి నుంచి విడిపించినాడు. Secondly, రెండవదిగా 2 Corinthians 2 కొరింథీయులు chapter 1 మొదటి అధ్యాయము verse 10. 10వ వచనము. 2 కొరింథీయులు మొదటి అధ్యాయం 10వ వచనం. చాలండి. From where he has delivered us? ఎక్కడి నుంచి మనల్ని విడిపించినాడు? మరణము నుంచి. మరణం నుంచి విడిపించినాడు. అంటే ఇప్పుడు మాకు మరణం లేదా బ్రదర్? ఇప్పుడు మాకు మరణం లేదా అని అంటారు. We are not dying. మనం చనిపోము. We are sleep in Christ. మనము దేవుని దగ్గర మనం నిద్రిస్తాము. When the Lord Jesus will come in the mid-air, యేసు ప్రభువారు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వస్తారో యేసు ప్రభులో మరణించేవారు మొదట తిరిగి లేస్తారు. లేస్తారు. Who will get up? ఎవరు లేస్తారు? నిద్రలో ఉన్నవారే లేస్తారండి. The man who is sleeping, they will wake up. ఎవరైతే నిద్రిస్తారో వాళ్ళే లేస్తారు. So, secondly, we have seen he has delivered us from the death. రెండోదిగా మనం చూసినట్లయితే మరణం నుంచి మనల్ని విడిపిస్తున్నాడు. Thirdly, మూడోదిగా 1 Thessalonians మొదటి తెస్సలోనిక chapter 1 మొదటి అధ్యాయము verse 10. 10వ వచనము.
చాలండి. రాబోయే ఉగ్రత ఉగ్రత నుంచి ఏం చేశారు? తప్పించి. We could see three things here. మూడు విషయాలు ఇక్కడ మనం What చూసుకున్నాం. are the three things? ఈ మూడు విషయాలు ఏంటి? He has delivered us from the death. మనల్ని మరణం నుంచి విడిపించినాడు, He has delivered from the darkness. మనం చీకటి నుంచి విడిపించినాడు, And he has delivered from the wrath of God. మన దేవుడి నుంచి ఉగ్రత నుంచి మనల్ని విడిపించినాడు. If we see one by one, it will take much time. ఒకటొకటిగా మనం చూసినట్లయితే ఎంతో సమయం He గడిచిపోతుంది. has delivered us from the wrath of God. దేవుని ఉగ్రత నుంచి మనల్ని కాపాడినాడు. How dangerous the wrath of God is, ఎంత భయంకరం దేవుని ఉగ్రత అని we అంటే will see. మనం చూద్దాం. Isaiah యెషయా chapter 13, 13వ అధ్యాయము verse 13. 13వ వచనము. Ah. 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 ఎప్పుడు చేస్తారంట? ఎప్పుడు చేస్తారంట? ఆయన ఉగ్రత దినమందు. ద wrath of God is very danger. దేవుని ఉగ్రత అనేది ఎంతో భయంకరము. So you never spare the heaven. అయితే ఆయన ఎప్పుడే కానీ పరలోకాన్ని అని తీసి పెట్టలేదు, And he will never spare the earth. ఆయన భూమిని కూడా లెక్క పెట్టలేదు. Because the word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, he will shake the heaven and earth on the wrath of God. దేవుని ఉగ్రత అనేది ఏ విధంగా ఉంటుందంటే భూమి ఆకాశంలో కంపిస్తాయి. భూమి ఆకాశం కూడా వదిలిపెట్టాడంట. భూమి ఆకాశంలో కూడా లెక్క పెట్టాడు. సరే, మీ యొక్క బొలారం ఐడియా ఎంతగా ఉంది చెప్పండి, చూస్తాం. ఈ బొల్లారం ఊరు ఎంత పెద్దగా ఉంది? సరే, భూమి ఎంత పెద్దగా ఉంది? ఆయన ఉగ్రత రోజులో, on his wrath day, ఆయన ఉగ్రత రోజు అందున even the earth will shake. భూమి కూడా కంపిస్తుంది. And the word of God says, దేవుని వాక్యం ఏం on చెప్తుంది? the wrath, God's wrath, దేవుని ఉగ్రత అనేది heaven also will be shake. పరలోకం కూడా కంపిస్తుంది. If you compare these two things, ఇవి రెండు మనం విభజించి చూస్తే, earth and sky, మనం భూమిని పరలోకంని చూస్తే, ఆకాశంని చూస్తే, what we are in the presence of God, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎటువంటి వారము? ఎంత వారం అండి? మనం ఎంత వారము? ఎంత వారం చెప్పండి, చూస్తాం. ఈ ఆకాశంని భూమిని కూడా వదిలిపెట్టాడంట ఆయన ఉగ్రత దినమందు. ఇంత పెద్ద ఆకాశము, ఇంత పెద్ద భూమి మనం కొలవలేము. అంత పెద్దగా ఉంది ఈ భూమి, ఆకాశం. ఆ భూమిలో నివసించిన నువ్వు నేను ఎంత దేవుని యొక్క దృష్టిలో. నేను ఉదాహరణగా చెప్తా, వి మస్ట్ బి లైక్ ఎన్ మస్టర్డ్ సీడ్. ఉదాహరణగా చెప్తే మనం ఒక ఆవ గింజ వరే ఉన్నాం. ఈవెన్ నాట్ ఇన్ ద మస్టర్డ్, ఎ స్మాల్ పీస్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్. మనం ఆవ గింజ అంతా కూడా లేము, దానికంటే చిన్నగా ఉన్నాం. If he sends the wrath upon you and me, ఆయన ఉగ్రత నీ నా మీద తెస్తే, what will happen to the small tiny piece of mustard seed? అది ఒక ఆవ గింజ దానికి ఏం జరుగుతుంది? ఒక గాలి కొట్టితే ఏమైపోతుంది? ఒక గాలి కొడితే ఏమైతుంది? అక్కడ పోయి పడుతుందేమో తెలియదు. So God is mindful about you and me. దేవుడు నీ నా పట్ల ఎంతో పట్టింపు కలిగి ఉన్నాడు. Why is so mindful about you and me? ఎందుకు నీ నా పట్ల అంత పట్టింపు ఆయనకంటే, that you and I may not die with our sin. ఎందుకంటే మనం పాపం నుంచి మనం మరణించకూడదని. There is a death penalty in our life. మన జీవితంలో మరణం అనేది ఉన్నది. And there is a darkness in our life. మన జీవితంలో చీకటి ఉంది. And there is a wrath of God upon you and me. దేవుని ఉగ్రత కూడా మన జీవితంలో ఉంది. So that almighty God, ఆ పరమాత్మ గల దేవుడు, who has given the soul to you and me, ఆయన ప్రాణంను మనకి ఇచ్చినాడు. he never allowed this three things must fall upon man. ఈ మూడు విషయాలు మానవ జాతి మీద పడడానికి ఎన్నడూ గాని ఇష్టపడలేదు. He never allowed that thing must fall. The wrath of God must fall about man. దేవుని ఉగ్రత మానవుడి మీద రావడానికి దేవుడు ఎన్నడూ గాని ఇష్టపడలేదు. Why? ఎందుకు? He loved you and me. నిన్ను నన్ను ప్రేమించినాడు కాబట్టి. He loved with an everlasting love. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. His love is unchangeable. ఆయన ప్రేమ ఎన్నడూ గాని మారదు. Jeremiah chapter 31, యెర్మయా 31వ అధ్యాయము verse 3. 3వ వచనం. Can you please read? Jeremiah chapter 31 verse 3. యెర్మయా 31 3వ వచనము. ఇక్కడ ఆగండి.
What the word of God says? దేవుని వాక్యం ఏం I చెప్తుంది? have loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. Whom is loving? ఎవరిని He ప్రేమిస్తున్నాడు? loved a sinful person. ఆయన పాపైన వ్యక్తిని ప్రేమించినాడు. The sinful person who has sinned against God has gone away from God. ఎప్పుడైతే పాపం చేతున్న మానవుడు పాపం చేసి దేవుని నుంచి దూరంగా When వెళ్ళిపోయినాడు. Adam sinned against God in the Garden of Eden, ఎప్పుడైతే ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినాడో what happened? అక్కడ ఏం జరిగింది? ఏం జరిగిందండి? చెప్పాలండి, మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే నా భాష మీకు అర్థం కాలేదని అర్థం. లేకపోతే ఏదో నేను చెప్పింది మీరు కూర్చొని ఏదో దేవుడు రెండు చెవులు ఇచ్చాడు, ఒకడు వినాలా, ఒకడు ఏం చేయాలి? వదిలేశాడంటే అది పరిచర్య నాది కాదు, మీకు ఆశీర్వాదం కాదు. So here the word of God says. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, So God loved you and me. దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించినాడు. When? ఎప్పుడు? The word of God says దేవుని వాక్యం ఏం చెప్తుంది? in Romans chapter 8, రోమా 8, still we are in sin. రోమా 8, Still we are in the sin. God loved us with an everlasting love. మనం పాపంలో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించినాడు. So that is the love of God is an unchangeable love. అది దేవుని ప్రేమ ఎన్నడే గాని మారనిది కాదు. The God's love is unchangeable. దేవుని ప్రేమ మన పట్ల ఎన్నడే గాని మారదు. So God loved with an everlasting love. అందుకొరకే దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాడు. So that love, ఆ ప్రేమ when Adam was away from the garden, ఎప్పుడైతే ఆ వనం నుంచి ఆదాము బయటకు వెళ్ళిపోయినాడు, so what he has done, అక్కడ ఏం జరిగింది? he went away from God and hid behind the leaf. ఆయన దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి చెట్టు చాటున దాక్కున్నాడు. He was run away from ఆయన God. దేవుడి నుంచి పారిపోయినాడు. So in our past life, అయితే మన గత జీవితంలో when we కూడా have sinned against God, ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా పాపం we చేసినామో are away from God. దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయినాం. We became a sinful people. మనం పాపంగా చేయబడ్డాం. So when we are sinful people, ఎప్పుడైతే మనం పాపులమో God loved us. దేవుడు మనల్ని ప్రేమించినాడు. Romans chapter 5, రోమా 5వ అధ్యాయము verse 8. 8వ వచనము. Romans chapter 5, verse 8. రోమా 5వ అధ్యాయము 8వ వచనము. చాలండి. ఎప్పుడు ప్రేమించాడు? దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించినాడు? ఇంకా పాపులు ఉన్నప్పుడే. మనం పాపులంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమించినాడు. When he has chosen us while we are yet a sinner. మనం ఎప్పుడైతే పాపంగా ఉన్నప్పుడే అప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. He loved us when we are sinner. మనం పాపంగా ఉండగానే ఆయనని మనం ప్రేమించినాడు. That's what the John 3:16 says. అందుకోసమే యోహాను 3:16 For చెప్తుంది, God so loved the sinner, దేవుడు పాపిని ఎంతగానో ప్రేమించినాడు. and he gave his only begotten son, ఆయన తన అద్విత కుమారుని ఇచ్చినాడు. whosoever believeth in him ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో will have an everlasting life. వాళ్ళు నశింపక నిత్య జీవం పొందుతారు. So we are the people who have sinned against God. మనమే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినాం. We are disobedient unto God. మనం దేవునికి అవిధేయత చూపెట్టినాం. So the God loved us. అందుకు దేవుడు మనల్ని ప్రేమించినాడు. And what he has done? ఆయన మన కొరకు ఏం చేసినాడు? He gave his son Lord Jesus. ఆయన అద్వితీయ కుమారుని ఇచ్చినాడు మన The కొరకు. well pleased son. ఎంతో మంచి కుమారుని ఇచ్చినాడు. దేవునికి ఎంతో ప్రేమించే కుమారుడు. దేవుడు ఎంతో ప్రేమించిన కుమారుని ఇచ్చినాడు. God loved so much his son. దేవుడు ఆయన కుమారుని ఎంతగానో ప్రేమించినాడు. One day Lord Jesus started his ministry. ఎప్పుడైతే యేసు ప్రభువు ఆయన పరిచర్య ఆరంభించినాడో, From that day ఆ రోజు నుంచి till on the cross, సిలువ వేయించబడే వరకు all the prayers has been answered. ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు వచ్చింది. When he looked toward the Father, Lord, please raise this Lazarus who has dead. He has raised him. ఎప్పుడైతే యేసు ప్రభువు తండ్రి ఈ చనిపోయిన లాజర్ని లేపు అనగా లేపినాడు లాజర్ని. When the Canaan marriage, oh Father, please provide the wine. There was a wine as water has been changed into the wine. ఎప్పుడైతే కానాను విందులో ఈ నీళ్ళని ద్రాక్ష రసంగా మారు అంటే నీళ్లు ద్రాక్ష రసముగా మారినాయి. A blind man could receive the sign. ఒక గుడ్డివాడు కళ్ళొచ్చినాయి. All the prayers Father answered. ప్రతి ఒక్క ప్రార్థనకు తండ్రి జవాబిచ్చినాడు. But one prayer Father never answered, the prayer of his beloved son. ఆయన కుమారుడు చేసిన ఒక్క ప్రార్థనకు తండ్రి అయిన దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎంతో ప్రేమించిన తన కుమారుని యొక్క ప్రార్థన వినలేదు. ఒకే ఒక ప్రార్థన తండ్రి వినలేకపోయాడు. ఒక ప్రార్థన తండ్రి వినలేదు. When he was in the garden of Gethsemane, ఎప్పుడైతే గెత్సేమనే తోటలో ఉన్నాడో, when Father showed
everything what the son must go through. ఎప్పుడైతే కుమారుడు దేని గురించి వెళ్ళవలసిందో తండ్రి అంతా చూపెట్టినప్పుడు, When he saw the vision, son has saw the vision of the cross. ఎప్పుడైతే ఆ శిలువ దర్శనం కుమారుడు చూసినాడో, The Bible says he has sweated the blood from his body. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే చెమట వలె ఆయన రక్తాన్ని కార్చినాడు. That much you could see the great agony he is going to face. అంత గొప్ప బాధ వేదనని ఎదుర్కోవాలని చూసినాడు. When he saw this, ఎప్పుడైతే చూసినాడో he prayed. ఆయన ప్రార్థన చేసినాడు. What prayer he has prayed in the Gethsemane? గెత్సేమనే తోటలో ఏం ప్రార్థన చేసినాడు? ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెని నన్ను నుంచి తొలగించు. All the prayers have been answered, but this prayer not been answered. ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబు వచ్చింది, కానీ ఈ ప్రార్థనకి జవాబు రాలేదు. కరెక్టా నన్ను చెప్పేది తప్ప? Why this one prayer not answered? ఎందుకు ఈ ఒక్క ప్రార్థనకి జవాబు రాలేదు? John 3:16 is the answer. యోహాను 3:16 దీనికి జవాబు. Son has been rejected and you and I are loved by the God. ఆ కుమారుడు తృణీకరింపబడ్డాడు, కానీ మీరు నేను ప్రేమించబడ్డాం. Why? ఎందుకు? Because God's soul is in us. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది. According to Genesis chapter 2:7. ఆదికాండము 2:7. When he breathed in the nostril, man received the soul of God. ఎప్పుడైతే ఆయన వాయువుని నాసికారంధ్రాల్లో ఊదినాడో అప్పుడు నరుడు జీవాత్మాయను. So God was so mindful about our soul, rather rejecting his own son on the cross. అయితే దేవునికి మన ఆత్మ పట్ల ఎంతో పట్టింపు. ఆ పట్టింపు ఎంత అంటే ఆయన కుమారునే తృణీకరించినాడు. Oh, he was crying, Father, if it is thy will, remove this cup from me. అప్పుడు కుమారుడు ఏడుస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి పొర్లించుమని. నా వల్ల కాదు, నా వల్ల కాదు అంటున్నాడు. నేను భరించలేను అంటున్నాడు. కాదు, నా వల్ల కాదు అంటున్నాడు. దయచేసి ఈ భారం నా మీద పెట్టకు. No, my son, you must go through. లేదు నా కుమారుడా, దీని నుంచి నువ్వు వెళ్ళాల్సిందే. You must pay the penalty of my children who sin against me. నా బిడ్డలు ఎవరైతే నాకు వ్యతిరేకంగా పాపం చేసినారో వాళ్ళ క్రయమును చెల్లించాల్సిందే. The word of God says, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, without shedding the blood there is no remission. రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ లేదు. Son, your blood is a holy blood. కుమారుడా, నీ రక్తం అనేది నిష్కలంకమైన పరిశుద్ధ రక్తము. That holy blood, if you are shed on the cross, my children's sins will be forgiven. ఆ పరిశుద్ధ రక్తం అనేది ఎప్పుడైతే నువ్వు సిలువలో కారుస్తావో నా బిడ్డల పాపం అనేది తొలగించబడుతుంది. That's what we could say is love. He has loved us when we are yet sinners. అదే ప్రేమను మనం చూస్తాం. మనం పాపులుగా ఉండగానే ఆయన మనల్ని ప్రేమించినాడు. He has took all our curse, put upon to the Lord Jesus. మన శాపమంతా తీసివేసి ఆయన యేసు ప్రభుల వారి మీద వేసినారు. He took our death as put upon the Lord Jesus. మన మరణం తీసివేసి ఆయన యేసు ప్రభు మీద వేసినాడు. One day, ఒక రోజు fisherman, ఒక చేపలు పట్టే జాలరుడు, so his son late night 9 o'clock he asked, Daddy, tomorrow is holiday. రాత్రి 9 గంటలకు తండ్రితో అడిగినాడు, తండ్రి రేపు హాలిడే ఉంది. I want also come along with you to fishing in the sea. నాకు కూడా చేపలు పట్టడానికి సముద్రంలోనికి రావాలని ఉంది. ఆశ ఉంది డాడీ. ఆశ ఉంది డాడీ. Can you please take me into that sea? నువ్వు ఆ సముద్రంలోకి నన్ను తీసుకెళ్తావా అని అడిగినాడు. Daddy said, అప్పుడు తండ్రి చెప్పినాడు, No, it is a very dangerous issue. లేదు ఇది చాలా భయంకరమైనది. Any moment, any time, storm will come, dangerous storm will come, we will die. ఏ సమయమైనా ఏ తుఫాను రావచ్చు, ఒకవేళ వస్తే మనం చనిపోతాం. So if you ask anything, I'll give you, but I won't take you into the sea. నువ్వు ఏది అడిగినా ఇస్తాను, కానీ సముద్రంలోనికి మాత్రం నిన్నైతే తీసుకెళ్ళను. You know very well, children will force many times, you won't give. మనకు ఎన్నోసార్లు తెలుసు, పిల్లలు ఎంతో మనల్ని ఎంతో అడ్డంకిస్తారు, అడుగుతారు. Then father said, okay, you come. అప్పుడు తండ్రి అంటాడు, సరే నువ్వు రా అని అంటాడు. So morning he got up 6 o'clock. అయితే పొద్దున 6 గంటలకు లేచినాడు. And his dad is preparing for himself to go to the fishing. ఇంకా తండ్రి చేపలు పట్టడానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. And the small boy went to his friend's house. అయితే ఈ చిన్న పిల్లవాడు ఏం చేసినాడు అంటే ఆయన స్నేహితుడింటికి వెళ్ళినాడు. He went and said, friend, please come. Today you and I will go along with my father into the sea to catch fishes. ఈ కుమారుడు ఏమంటాడు అంటే వెళ్ళి వాళ్ళ స్నేహితుడు చెప్తాడు, స్నేహితుడా నువ్వు కూడా రా, మా డాడీతో కలిసి చేపలు పట్టడానికి వెళ్దాం. Then the boy said, no, my daddy won't give permission. అప్పుడు ఆ స్నేహితుడు అంటాడు, లేదు మా నాయన నాకు పర్మిషన్. No need to worry, you come. ఏం కాదు నువ్వు వచ్చే నాతో అంటాడు. Without informing his father, that friend also joined him. వాళ్ళ తండ్రికి ఏమే కానీ సమాచారం ఇవ్వకుండానే ఆ స్నేహితుడు వెళ్ళిపోయినాడు. Then father and son and his friend started going to the sea, inside the sea. అప్పుడు తండ్రి కుమారుడు ఒక స్నేహితుడు ముగ్గురు కలిసి సముద్రంలోనికి వెళ్ళారు. Oh, they were enjoying very much, both children. వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు ఇద్దరు పిల్లలు. Oh, in the deep sea. ఆ సముద్రం మధ్యలో. And suddenly the storm has come.
హఠాత్తుగా తుఫాన్ వచ్చింది. When the storm has come, this boat became opposite. ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో ఈ పడవ అనేది అది 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 కింద మీదకి అయిపోయింది. When this became fallen, father one side, son one side, and his friend one side. ఎప్పుడైతే పడవ పడిపోయిందో నీళ్ళలో, ఈ తండ్రి ఒక వైపు అయిపోయినాడు, ఈ కుమారుడు ఒక వైపు అయిపోయినాడు, ఈ కుమారుడు ఒక స్నేహితుడు ఒక వైపు And the అయిపోయినాడు. storm is coming very fast. ఆ తుఫాన్ ఎంతో వేగంగా వస్తుంది. And these two boys are crying, ఈ చిన్న పిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు. Daddy, save me. డాడీ నన్ను రక్షించు అంటున్నారు. Uncle, save me. అంకుల్ నన్ను రక్షించు అంటున్నాడు. And daddy was somewhere hearing the voice of the children. అప్పుడు తండ్రి ఎక్కడి నుంచో ఆ పిలుపు నింటున్నాడు. Then he swimed and came. అప్పుడు ఈత కొట్టుకుంటూ వచ్చినాడు. And he came, Daddy, save me, I'm going to die. అప్పుడు కుమారుడు అంట, డాడీ నన్ను రక్షించు, నేను చనిపోతున్నాను. And from other side, his friend is crying, ఇంకో వైపు నుంచి ఆ స్నేహితుడు ఏడుస్తున్నాడు. Uncle, please save my life. అంకుల్ నన్ను రక్షించండి అంటున్నాడు. Oh, I didn't inform my father. నేను ఇంకా నా తండ్రి కూడా చెప్పకుండా వచ్చినాను. Oh, my father couldn't see me, they will see my death. నా తండ్రి నన్ను చూడాడు, నా మరణాన్ని చూస్తాడు. Uncle, please save me. అంకుల్ నన్ను కాపాడండి. He was literally crying. ఆయన ఎంతగానో బాధతో ఏడుస్తున్నాడు. So he left his son, ఆయన కుమారుడిని విడిచిపెట్టినాడు. started swimming and went to that boy. ఈత కొట్టుకుంటా ఆ కుమారుడు ఒక స్నేహితుడి దగ్గరికి వెళ్ళినాడు. And he saved him, kept in his lap, అయితే ఆయనని పట్టుకున్నాడు. and swimming and coming into the father. ఆయన ఈత కొట్టుకుంటా son. ఆ కుమారుడు దగ్గరకు వచ్చినాడు. When father was going to save his friend, ఎప్పుడైతే తండ్రి ఆ కుమారుడు ఒక స్నేహితుడిని రక్షించడానికి వెళ్తున్నాడు, son is crying, అప్పుడు కుమారుడు ఏడుస్తున్నాడు. Daddy, I am your son. తండ్రి, నేను నీ కుమారుడను. You are leaving me and going to save my friend. నువ్వు నన్ను విడిచిపెట్టి నా స్నేహితుడిని What రక్షించడానికి type వెళ్తున్నావు. of father you are? ఎటువంటి తండ్రివి నువ్వు? You didn't have a love toward the నీకు నా son. పట్ల ప్రేమ లేదా? You leaving me and going and నువ్వు serving నన్ను my friend. విడిచిపెట్టి నా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నావు. Son, అప్పుడు కుమారుడా, I will come back and I will save you. నేను తిరిగి వచ్చి నిన్ను రక్షిస్తాను. So he took that friend, అప్పుడు ఆ స్నేహితుడిని తీసుకున్నాడు. and when you want to come near to the son, ఎప్పుడైతే స్నేహితుడిని తీసుకుని కుమారుడి దగ్గరకు వస్తున్నాడు, son was died. అప్పటికి ఆ కుమారుడు చనిపోయినాడు. He has died. He was floating on the water. అప్పటికి ఆ కుమారుడు చనిపోయి నీళ్ళ మీద తేలుతున్నాడు. Father was so depressed. అప్పుడు తండ్రి ఎంతగానో బాధపడ్డాడు. He was so much depressed. ఎంతో బాధపడ్డాడు. Oh, I had lost my son. ఓ, నా కుమారుని కోల్పోయినా. This is what the father has done. ఇదే రీతిగా తండ్రి కూడా చేసినాడు. Heavenly Father has done the same ఆ thing. పరలోక తండ్రి కూడా అదే రీతిగా చేసినాడు. He left his son to death. ఆయన కుమారుని విడిచిపెట్టేసినాడు. That friend. ఆ స్నేహితుడు, Who is that friend? ఆ స్నేహితుడు ఎవరు? Who is that friend? ఎవరు ఆ స్నేహితుడు? That is you and I. మీరు, నేనే ఆ He స్నేహితుడు. left his own son to die. ఆయన సొంత కుమారుని మరణానికి అప్పగించినాడు. He saved the friend's son. అయితే ఆ కుమారుడు ఒక స్నేహితుని రక్షించినాడు. What a wonderful love about this Father, Heavenly Father is. ఎంత గొప్ప ఈ పరలోక ప్రేమ అన్న తండ్రిది. So that's what the Word of God says. దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. He has delivered us from the darkness. మనం చీకటి నుంచి విడిపించినాడు. He has delivered from the death. మనం మరణం నుంచి He విడిపించినాడు. has delivered from our wrath of God. దేవుని ఒక ఉగ్రత నుంచి కూడా మనల్ని తప్పించినాడు. So here the King David says, ఇక్కడ దావీదు ఏమంటాడంటే, forget not all the benefits. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుడి అని What అంటాడు. is the benefit the Lord Jesus could do to you and me? యేసుక్రీస్తు ప్రభుల వారు నీ నా పట్ల ఉపకారం అనేది ఏం చేసినాడు? The greatest benefit is గొప్ప ఉపకారం అనేది ఏంటిది? delivered us from the death. మనం మరణం నుంచి విడిపించినాడు. What type of death it is? ఎటువంటి మరణం అది? The eternal death. అది శాశ్వతమైన మరణము. When we die according to our sin, మనం ఎప్పుడైతే మనం పాపం నుండి మనం మరణిస్తామో, we will fall into the hellfire. మనం నరకంలో వేయబడతాం. There again no death. అక్కడ ఇంకా మరణం లేదు. Forever you are going to cry with the gnashing of your teeth. ఎల్లప్పుడు మనం పళ్ళు కొరుకుంటా ఏడవాల్సిందే. Oh, there is no death there. అక్కడ మరణం లేదు ఇంకా. So beloved, అయితే ప్రియమైన the వారలారా, loving Lord Jesus delivered from that death. అయితే ప్రేమగల దేవుడు నిన్ను నన్ను ఆ మరణం నుంచి తప్పించినాడు. That is a very dangerous place. అదెంతో భయంకరమైన స్థలం అది. So he had delivered us from that death. మన అక్కడ ఆ మరణం నుంచి మనం He తప్పించినాడు. has delivered us from the wrath. మన దేవుని ఒక ఉగ్రత నుంచి How తప్పించినాడు. dangerous the wrath is? ఎంత భయంకరం ఉగ్రత అనేది. How dangerous it is? ఎంత భయంకరము. It is very dangerous where the heaven and earth cannot sustain before the wrath of God. అది ఆ ఉగ్రతనే ఎంత భయంకరం అంటే భూమి ఆకాశాలు కూడా కంపిస్తాయి. Such a dangerous wrath he has delivered
you and me. అంత గొప్ప ఉగ్రత నుంచి నిన్ను నన్ను రక్షించినాడు దేవుడు. And thirdly, మూడోదిగా he has delivered us from the darkness. మనం చీకటి నుంచి విడిపించినాడు. So how he could deliver? ఏ రకంగా మనల్ని విడిపించినాడు? As a son, father left his son to die. ఏదైతే తండ్రి తన కుమారుని అప్పగించి మరణానికి అప్పగించినాడో, Like that the Lord Jesus gave his son on the cross. అదే రీతిగా తండ్రి కూడా యేసుక్రీస్తు ప్రభువును సిలువకు అప్పగించినాడు. Through him, ఆయన ద్వారా, through the death, ఆ మరణం ద్వారా you and I received 3 wonderful things. మీరు నేను 3 శ్రేష్టమైనవి పొందుకున్నాం. This is the greatest benefit. ఇది గొప్ప ఉపకారాలు మన జీవితంలో. Nobody can rob from us. ఎవరే గాని మన దగ్గర నుంచి దొంగలించలేరు. They can rob your money. నీ డబ్బుని దొంగలించవచ్చు. They can rob your vehicles. మీ వాహనాలను దొంగలించవచ్చు. They can rob anything in your life. ఏదైనా మీ జీవితంలో దొంగలించవచ్చు. But nobody can rob the salvation which is given to you. ఎవరే గాని మీకు నాకు ఇచ్చిన రక్షణ దొంగలించలేరు. Nobody can rob the hope that God has given to you. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను ఎవరే గాని దొంగలించలేరు. నిరీక్షణ. No one can rob the hope which has given unto you. మనకిచ్చిన నిరీక్షణ ఎవరే గాని దొంగలించలేరు. What is that hope? ఆ నిరీక్షణ అనేది ఏంటిది? ఏంటిదండి నిరీక్షణ అంటే? నేను మరణిస్తే నేను ఎక్కడ ఉంటాను? పరలోకంలో ఆయనతో. ఇప్పుడైతే ఆయన చూడకుండా ఆరాధిస్తున్నాం. అప్పుడైతే ఆయనని కళ్ళారా చూసి ఆరాధిస్తాం. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హోప్. త్రూ ద లార్డ్ జీసస్ యు అండ్ ఐ కుడ్ రిసీవ్. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు వచ్చిన గొప్ప నిరీక్షణ అదే. వి ఆర్ గోయింగ్ టు సీ హిమ్ ఫేస్ టు ఫేస్. మనం ఆయనని ముఖ చూసుకుంటాం. Only 3 things David could receive. The 3 things. ఈ 3 విషయాలు దావీదు ఆయన జీవితంలో పొందుకున్నాడు. He has delivered from the, his soul has delivered from the death. మరణం నుంచి విడిపించబడ్డాడు. ఆయన ఆత్మ విడిపింపబడింది. Secondly, రెండవదిగా he has been delivered from the tears. కన్నీళ్లు. ఆయన కన్నీళ్ళ నుంచి విడిపించబడ్డాడు. మూడవదిగా మీరు చెప్పాలండి. జారి పడకుండా కాపాడబడ్డాడు. ఈ 3 దేవుడు ఆయన కార్యములు చేసినప్పుడు ఇంత పెద్ద కీర్తనలు రాసిండే. 103 కీర్తనలు. నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము. కానీ లార్డ్ జీసస్ నెవర్ డైడ్ టు ది డేవిడ్. కానీ యేసుక్రీస్తు ప్రభువు దావీదు కొరకే మరణించలేదు. But he has died for you and me. కానీ నీ నా కొరకు మరణించినాడు. And the 3-fold of blessing he has given to you and me. ఈ 3 ఆశీర్వాదాలు మనకి ఇచ్చినాడు. So what more you can worship God? ఇంకా ఏ రీతిగా మనం దేవుని ఆరాధించవచ్చు? David could worship the Lord for the very small silly things. దావీదు దేవుణ్ణి చాలా చిన్న విషయాలతో ఆరాధించినాడు. He has delivered his soul from the death. ఆయన మరణం నుంచి కాపాడబడ్డాడు. ఆయన ఆత్మని మరణం నుంచి కాపాడాడు. And secondly, he has delivered from the tears. ఆయన కన్నీళ్ళ నుంచి కాపాడబడ్డాడు. Thirdly, he has been delivered from not falling down. జారి పడకుండా కాపాడబడ్డాడు. But you and me, కానీ మీరు నేను, he has delivered us from the great punishment. మనం గొప్ప శిక్ష నుంచి కాపాడబడ్డాం. And our sins has been forgiven. మన పాపములు అనేటివి క్షమింపబడ్డాయి. Thirdly, మూడవదిగా, and given us hope one day we are going to be with him. మనం ఒక రోజు ఆయనతో ఉంటామని మనకు ఒక నిరీక్షణ ఇవ్వబడింది. What a great hope that is. ఆ నిరీక్షణ ఎంత గొప్ప నిరీక్షణ అది. How much more we must worship him. ఎంత గొప్పగా ఇంకా మనం ఆరాధించాలి. We'll read one word and before we ఒక వాక్యం చదువుకొని ఒక వాక్యం మనం చదువుకొని ఆరాధనకు వెళ్దాం. మీకా chapter 7, మీకా 7వ అధ్యాయము verse 17. 17వ వచనము. మీకా 7వ అధ్యాయము 17వ వచనము. ఎయిటీన్ చదవండి. Micah chapter 7 verse 18 lo, who is a God like unto thee that pardoneth iniquity. చదవండి. నీ వంటి దేవుడు చాలు. Here I can read in English in verse 18. Who is God like unto thee that pardoneth iniquity? నీకు శ్రమలు గల దేవుడు ఎవరున్నారు నా పాపంలో క్షమించుట కొరకై. అలాగేమైనా ఉందా? అతిక్రమం చదవండి.
వారు చేసిన అతిక్రమములు విషయమై వారిని క్షమించు దేవుడు నీ వంటి క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా So here, what the word of God says, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే is a God who is could forgive our iniquity. మన అతిక్రమములన్నీ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. So he has forgiven all our sins and iniquities. మన పాపములన్నిటిని క్షమించినాడు. So such a great God. అంత గొప్ప దేవుడు. What is expecting from you and me? ఆయన నీ నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? Actually, when we have sinned against God, ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినామో we must punished. మనం శిక్షింపబడాలి. ఈ పాపలు when they disobedient to their parents, ఎప్పుడైతే ఈ చిన్న పిల్లవాళ్ళు తండ్రికి అవిధేయత చూపెడతారో what will do? మనం అప్పుడు ఏం చేస్తాం? చెప్పాలండి. నేను ఏసంటి వాళ్ళని మీరు చెప్పకపోతే 4 గంటల వరకు వదలను. ఇష్టమేనా? మీరు వెళ్ళిపోవచ్చండి. నాకేం అది. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నేనేం చెప్పగొడుతున్నాను అంటే స్టేయింగ్ 1 hour we must learn something and we must go with a great joy. మనం గంట సమయం ఇక్కడ ఉంటే మనం ఏదో ఒకటి మనం నేర్చుకుని వెళ్ళాలి. So what the children will do some mischief, what you are going to do as a parent? ఎప్పుడైతే పిల్లలు అల్లరి చేస్తారో మనం తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? అల్లరి కాదు, అని చెప్తారు. నాట్ దే వుడ్ బి డూ సమ్ కోర్ట్స్ ఆఫ్ డిసొబీడియంట్ అంటూ ఏం చెప్తారంటే తెలుగులో నాకు ఆ మాటలు రాదు. విసికిస్తారు. వాట్ యు విల్ డూ? అప్పుడు ఏం చేస్తాం? ఏ రూమ్లోనో ఒక ఏముంటుంది. నేను చిన్నప్పుడు మా మమ్మీ రొట్టెలు చేస్తారు, దాంట్లో పెట్టి కొట్టింది. సో వాట్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ గోయింగ్ టు పనిష్. మనం ఏం చేస్తామంటే వెంటనే మనం వాళ్ళని శిక్షిస్తాం కదా. తల్లిదండ్రులుగా మనము తప్పు చేస్తే మమ్మల్ని కొట్టే నాదుడే లేదనుకుంటారు కదా. అయ్యా కొడితే జాగ్రత్త, ఉమెన్ సెల్కి ఇచ్చేస్తా, నా మీద చెయ్యి లేపావా ఉమెన్ సెల్కి చెప్పేస్తా. సో వి నెవర్ అలౌ సమ్వన్ టు పనిష్ us. అయితే మనం ఎన్నడే కానీ ఎవరొకరు మనల్ని శిక్షించడానికి మనం ఒప్పుకోం. we will do commit so dangerous sins. మనం ఎన్నో పాపాలను చేస్తాం. But who is there to forgive us? కానీ మనల్ని క్షమించడానికి ఎవరు ఉన్నారు? Here the word of God says. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే Psalms 103 కీర్తనలు 103 verse 10 10వ వచనం. కీర్తనలు 103 10వ వచనం. చాలండి. మనను పాపం బట్టి ఆయన మనకి ప్రతీకారము చేయలేదు. మేం చేస్తాం ప్రభు, మా పిల్లలకి వాళ్ళు పాపం చేస్తే మేము ప్రతీకారం చేస్తాం, కానీ మీరైతే మమ్మల్ని ఏం చేయకండి. What a wonderful God he has. ఎంత గొప్ప దేవుడు. He never rewarded towards our iniquities. మన పాపములను బట్టి మనం శిక్షించలేదు. And through the death of thy son Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు మరణం ద్వారా we could receive the salvation. మనం గొప్ప రక్షణ పొందుకున్నాం. We could receive the forgiveness of our sin. మన పాప క్షమాపణ పొందుకున్నాం. We could receive the hope. మనం నిరీక్షణ పొందుకున్నాం. One day ఒక రోజు I'm going to be with you. నేను కూడా దేవునితో ఉంటాను. Can you say this word? నువ్వు అది చెప్పగలుగుతావా? Bless the Lord, oh my soul. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. Forget not all his benefits. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుడి. That your worship must come from your heart. నీ హృదయంలోంచి రావాలి ఆరాధన. That's what the psalmist says. కీర్తనకారుడు అదే అంటాడు. Bless the Lord, oh my soul. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సో ఇది ఉదయకాలంలో నీ ఆరాధన నీ హృదయం నుంచి రావాలి, నీ ఆత్మ నుంచి రావాలి. అదే నిజమైన ఆరాధన. That's what the psalmist says. కీర్తనకారుడు అంటాడు, my heart is fixed unto the Lord to worship him. నా హృదయం అనేది దేవుని యందు కేంద్రీకరించబడింది ఆయనను ఆరాధించడానికి. నిబ్బరంగా ఉంది. చదవండి కీర్తనలు 108 మొదటి వచనం. Psalms 108 verse 1. కీర్తనలు 108 మొదటి వచనం. నాకు చాలండి. ఇంగ్లీష్లో అట్లయిందండి. మా హార్ట్ ఇస్ ఫిక్స్డ్. నిబ్బరంగా అంటే ఏంది? నాకు తెలుగు అంతా రాదండి. నిబ్బరంగా చెప్పాలి. ధైర్యంగా. Actually the right translation is సరైన తర్జుమా చేసుకుంటే చూస్తే మనము my heart is fixed. నా హృదయము నిబ్బరంగా ఉంది. So this mic is fixed.
ఈ మైక్ అనేది దీనికి ఫిక్స్ అయి ఉన్నది, It will never fall. ఎన్నడే కానీ పడిపోదు. If you shake also, this mic won't fall. దీనికి కదులితే కూడా పడిపోదు. Why? Because it has been fixed in this. ఎందుకంటే దీంట్లో ఇది చేర్చబడ్డది. King David says, దావీదు ఏమంటాడంటే, my heart is fixed with the Lord to worship him. నా హృదయము దేవుని పట్ల నిబ్బరమే ఉన్నది ఆయనని ఆరాధించడానికి. Today your heart is fixed. ఈ రోజు నీ హృదయం కూడా నిబ్బరమై ఉన్నదా? Then you must worship the Lord. అప్పుడు నువ్వు దేవుని ఆరాధించాలి. So let us go to worship. మనం ఆరాధించడానికి వెళ్దాం. We will go to worship now. మనం ఇప్పుడు ఆరాధించడానికి వెళ్దాం. Sunday school is there? Okay. We will stand and sing one song. మనం నిలబడి ఒక పాట పాడుకుందాం And we'll go to worship. ఆరాధించడానికి వెళ్దాం. We'll stand up and sing. మనం నుంచుని ఒక పాట పాడుకుందాం. 176. 176. 176 పొందితిని. 176 పాట పాడుకుందాం. Yeah. We will sing first chorus and the fifth one, last one. మొదటిది 4వ వచనం మనం పాడుకుందాం. 5వ. 5వ వచనం. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయి ఉన్నావో యేసు ప్రభువా ఎబినేజరు అయి ఉన్నావో యేసు ప్రభువా రక్షణకర్తావు నీవైతివి నా రక్షణకర్తావు నీవైతివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షల యందు నా ప్రభువా కష్ట పరీక్షల యందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. If you really received this wonderful gift of salvation, మీరు నిజంగానే గొప్ప రక్షణ అనేది మీరు పొందుకున్నట్లయితే, if you really have received this wonderful forgiveness of your sin,
మీరు నిజంగానే ఈ గొప్ప పాప క్షమాపణ అనేది మీరు పొందుకున్నట్లయితే, if you really have this hope, one day I'm going to be with you. మీకు నిజంగానే ఈ నిరీక్షణ అనేది ఒక రోజు దేవునితో నేను కూడా ఉంటానని నిరీక్షణ మీకు ఉన్నట్లయితే, So you must worship him. మీరు దేవుని తప్పకుండా What Lord ఆరాధించాలి. Jesus have done for you. యేసు ప్రభుల వారు మీ కొరకు ఏమైతే చేసినాడో దాని పట్ల మీరు ఆరాధించాలి. We'll go to worship. మనం ఆరాధనకు వెళ్దాం. One brother and one sister, ఒక సోదరుడు ఒక సోదరి we could worship the Lord. దేవుని ఆరాధిద్దాం.